విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం 999 రూపాయలకి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే శారద గారు. నమస్తే సార్. శారద గారు 786 అంటుంటారు కదా నార్మల్గా, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు అసలుకి? సరే, ఒక 786 కాదు, ఇవన్నీ ఏంజల్ నంబర్స్ సార్. ఈ ఏంజల్ నంబర్స్ అన్నింటినీ మనం చాలా ప్రాధాన్యతగా తీసుకుంటాము. ఇవన్నీ మనీ మేనిఫెస్టేషన్ కోసము వాడే టెక్నిక్స్ సార్. ఒక మనీ మేనిఫెస్టేషనే కాదు, మీరు ఏవైనా కోరికలు ఉన్నాయనుకోండి, మీవి డ్రీమ్స్ ఉన్నాయి, అవి ఫుల్ ఫ్లెక్స్డ్ కావాలి అంటే ఈ ఏంజల్ నంబర్ మనకు బాగా హెల్ప్ అవుతుంది సార్. వీటిని మనము ఎల్లో పేపర్ పైన రాయొచ్చు, లేకపోతే మామూలుగా మనము చాంటింగ్ చేస్తూ ఉండొచ్చు. ఆ సంఖ్యల్ని ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు 666 ఉందనుకోండి, ఎలా దాన్ని మనం చాంటింగ్ చేయాలి, మనం విష్ ఫస్ట్ చెప్పుకోవాలి. విష్ చెప్పిన తర్వాత ఈ ఏంజల్ నెంబర్ ఏది మీకు నచ్చితే ఆ నెంబర్ని తీసుకోవాలి, ఆ నెంబర్తో టెక్నిక్ రాయాలి. ఇప్పుడు 666 ఉందనుకోండి సార్, మార్నింగ్ 6 టైమ్స్ మనం అఫర్మేషన్ రాస్తాము, ఆఫ్టర్నూన్ 6 టైమ్ అఫర్మేషన్ రాస్తాము, నైట్ పడుకునేటప్పుడు 6 టైమ్ అఫర్మేషన్ రాస్తాం. అలా ప్రతి నెంబర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది సార్. మీరు ఏదైనా గోల్ అనుకున్నారు, విష్ అనుకున్నారు, అది నెరవేరట్లేదు అన్నప్పుడు మీరు ఈ టెక్నిక్కి ఫాలో అయ్యి ప్రతిరోజు మీరు దీన్ని ఒక జపమాలతోటి కూడా జపం చేసుకోవచ్చు. ఓన్లీ రాయడమే కాదు, జపమాలతో కూడా జపం చేసుకోవచ్చు, లేకపోతే మీరు అఫర్మేషన్ రూపంలో కూడా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మనకి ఏంజల్ నెంబర్ ఏం క్రియేట్ చేస్తుందంటే సార్, మీరు గోల్ అనుకొని ఉంటారో అది మీ థాట్ జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. దాని గురించి మీరు ఏమనుకొని ఉంటారో దాని గురించి జనరేట్ అవుతూ ఉంటుంది మీ థాట్స్. అప్పుడు మనకి సడన్గా ఎక్కడైనా కార్ పైన 666 నంబర్ కనిపించడం కానీ, మనం వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా 666 నంబర్ కనిపించడం కానీ, అలా నంబర్స్ ఏవైనా కనిపించాయంటే నిజంగా మెరాకిల్ జరుగుతుందన్న. అంటే మీరు అనుకున్న గోలు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది ఫుల్ ఫ్లెక్స్డ్ అవుతుందని ఆ నెంబర్ మనకి ఎక్కడైనా రాస్తూ ఉంటాం మనము, అదే మనకి పదే పదే కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించింది అనుకోండి, మీ విష్ నెరవేరుతుందని ఆ నెంబర్ చెప్పేస్తుంది సార్ మీకు. అదే మనము చాలా వాటికి ఫ్యాన్సీ నంబర్లు, కార్ నంబర్లు చూస్తూ ఉంటాం, కానీ మనం తదేకంగా ఫ్యాన్సీ నంబర్ తీసుకోవాల్సిన అవసరం. అవును, మహేష్ బాబు ఈ ఫ్యాన్సీ నంబర్ కోసమే లక్షలు పెట్టి ఫ్యాన్సీ నంబర్లు ఎందుకు తీసుకుంటారంటే సార్, అది విశ్వానికి ఆ ఫ్యాన్సీ నెంబర్కి కనెక్షన్ అక్కడ ఉంది. ఎందుకంటే మేనిఫెస్టేషన్ చేసే ప్రతి నెంబర్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎంతోమంది సెలబ్రిటీస్ లక్షలు కోట్లు పెట్టి ఇప్పుడు కొత్త కార్లు వస్తున్న ప్రతిసారి కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఈ నెంబర్లు మాకు స్పెసిఫిక్గా ఈ నెంబర్లే కావాలని తీసుకుంటారు. మనం అంత రిచ్ కాకపోయినా కనీసం వాళ్ళని చూసి మనం కనీసం ఆ నెంబర్ని అనాలిసిస్ చేసి ఈ నెంబర్ ఎందుకు వాడుతున్నారు, ఈ నెంబర్ యొక్క ప్రాధాన్యత ఏంటి అని మనం తెలుసుకొని మనం కనుక అవి రాస్తూ ఉన్నాం అనుకోండి అఫర్మేషన్, మనం కూడా ఫిల్మ్ యాక్టర్స్ లాగా మంచి కార్ తీసుకోవచ్చు సార్. స్పెసిఫిక్గా ఈ నెంబరే తీసుకోవాలని ఏం ఉండదు సార్, అది వాళ్ళ రేంజ్ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. మనకు ఆ రేంజ్ లేదనుకోండి, మనకు ఆ రేంజ్ ఉన్న కార్ రావాలని మనం కోరుకోవడంలో తప్పు లేదు. విశ్వం మనం కోరుకుంటే తప్పకుండా ఇస్తుంది సార్. ఈ నెంబర్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా మీరు వెళ్ళేటప్పుడు ఈ నెంబర్స్ కనిపించాయి అనుకోండి, అలాంటి కార్ నెంబర్స్ కనిపించాయి అనుకోండి, మీకు లక్ కలిసి వస్తుంది అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తుంది. మీరు ఇక్కడ అఫర్మేషన్ చేస్తున్నారు, ఏదో ఒక రోజు మీరు బయటకు వెళ్తున్నప్పుడు సడన్ గా కార్ కనిపించడము, లేకపోతే ఒక నోట్ ఉందనుకోండి, మన దగ్గర డబ్బులు నోట్స్ ఉంటాయి, ఆ నోట్లో సడన్ గా 333, 444, ఒకసారి 786 ఇలాంటి నోట్స్ కూడా మనకి దొరికేస్తూ ఉంటాయి. అలాంటివి ఏవైనా 1-2 నోట్స్ దొరికాయి అనుకోండి, ఒకటి మీ పర్స్లో పెట్టుకోండి, అఫర్మేషన్ అక్కడ కూడా మీకు ఫుల్ ఫ్లెక్స్డ్ అవుతుంది. అలా దొరికిన నోట్లన్నీ మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోకూడదు సార్, 1-2 మాత్రమే పెట్టుకోవాలి. దొరికాయి కదా అవన్నీ తీసుకొని పెట్టుకోకూడదు. ఎందుకంటే మనము ఎక్కువ స్టోర్ చేసాము మనీ అనుకోండి, ఎంత స్టోర్ చేస్తామో అంత ఖర్చు పెట్టాలంట సార్. ఊరికే స్టోరేజ్ రూపంలో ఉండిపోకూడదు. ఈ చేత్తో ఇస్తే ఈ చేత్తో వస్తుంది అని అంటుంటారు కదా పెద్దవాళ్ళు, అలా మనకి ఈ చేత్తో వచ్చింది అనుకోండి, ఈ చేత్తో మనం దానం చేస్తూ కూడా ఉండాలి. అన్నీ ఇక్కడే స్టోర్ చేసేసామని మీ మనీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అలా ఎప్పుడు మనీ బ్లాక్ అయిపోకూడదు, ఎప్పుడు ఫ్లో నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక సముద్రంలో కొత్త నీళ్ళు వస్తుంటాయి, పాత నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. ట్యాంకుల్లో స్టోరేజ్ వాటర్ అలానే ఉందనుకోండి, వాడలేదనుకోండి, అది స్టోరేజ్ పురుగు పడుతుంది కదా. అలా మనీ కూడా అంతే, ఎప్పుడు స్టోరేజ్ చేసి పెట్టుకోకూడదు. దాన్ని మనం తీస్తూ ఉండాలి, వాడుతుండాలి. అప్పుడైతే మీకు మనీ మేనిఫెస్టేషన్ బాగా జరుగుతుంది సార్. 786 అనే నెంబర్ని ఎలా అఫర్మేషన్ చేస్తుంటారు మేడం అసలుకి? సార్, ఈ 786 నెంబర్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫాలో అవుతారు.
నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే మీరు 786 అనే నంబరు, నేను ఇలాంటి నోట్స్ ఎక్కడైనా కనిపిస్తే మీరు గ్యాదర్ చేయండి అన్నాను కదా. సడన్గా మన బ్యాంకుకి వెళ్తుంటాము, షాప్స్కి వెళ్తుంటాము, అప్పుడు మనకి సడన్గా ఈ నోట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలా ఒకవేళ మీకు అలా నోట్ కనిపించింది అనుకోండి, ఒక 786 నోట్ ఒకటి, 555 నోట్ ఒకటి, 22 నోట్ ఒకటి, అలాంటివి ఏవైనా కనిపించాయి అనుకోండి, మీరు వాటిని తీసుకొని ఒక ఫ్రేమ్ లాగా చేయించుకోండి సార్. ఇప్పుడు మనం దేవుడి ఫోటోకి ఎలా ఫ్రేమ్ చేయించుకుంటామో అలా మీరు కూడా ఒక ఫ్రేమ్ లాంటివి చేయించుకోండి. అక్కడ ఒక నోటు, అక్కడ ఒక నోటు, అక్కడ ఒక నోటు, అన్నీ ఒక ఆర్డర్లో మీరు పెట్టేసుకొని దానికి ఫ్రేమ్ చేయించుకోండి. ఫ్రేమ్ చేయించుకొని మీరు బయటికి వెళ్తూ ఉంటారు కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఫ్రేమ్ని ఇలా తాకి బయటికి వెళ్తూ ఉండండి. మీ విష్ చెప్పుకోండి, ఫ్రేమ్ని తాకండి, బయటికి వెళ్తూ ఉండండి. అప్పుడు అఫర్మేషన్ ఇంకా మనకి ప్రతిరోజు లైఫ్లో మనీ అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది సార్. ఎందుకంటే మనం అదే తలుస్తున్నాం కదా, మన గోల్ ఎంతసేపు మనీ సంపాదించే దానికోసమే ఆలోచన చేస్తున్నాం కాబట్టి మన కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి అది రిజిస్టర్ అవుతుంది సార్. ఏదో ఒక రూపంలో మీకు లక్ రూపంలో కావచ్చు, లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడి నుంచి లాభాలు రావడం కానీ, మీ జాబ్ నుంచి ప్రమోషన్ వచ్చి అమౌంట్ రావడం కానీ, ఏదో ఒక రకంగా విశ్వం మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సార్. ఈ మనీ మేనిఫెస్టేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. దీన్ని మీరు చాంట్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఈ నంబర్ని మీరు రోజు ఫస్ట్ మీ విష్ చెప్పుకోండి, చాంట్ చేస్తూ ఉండండి. మనం హోపనోపోనో టెక్నిక్ కూడా చెప్పాం కదా సార్. ఫస్ట్ సారీ చెప్పాలి, ఫర్గివ్ మీ చెప్పాలి, ఐ లవ్ యూ చెప్పాలి, థ్యాంక్ యూ చెప్పాలి అని చెప్పాం కదా. ప్రతిరోజు మీరు ఈ మేనిఫెస్టేషన్ చేస్తూనే ఉండండి సార్. మీకు ఏదో ఒక రకంగా కంపల్సరీగా మెరాకిల్స్ చూస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కారు కొనుక్కోవాలనుకుంటున్నాను మేడం. తప్పకుండా. సో దీని ద్వారా నేను నా హెచ్యుని కరెక్ట్ చేసుకోవచ్చా? ఇది మీ డ్రీమ్ కార్ కదా సార్. మీ డ్రీమ్ కార్ ఎలా ఉండాలి? మీరు అంబాసిడర్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా, లేకపోతే బెంజ్ కొనాలనుకుంటున్నారా? అది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఇప్పుడు ఏది లేటెస్ట్ ఉంది, మీకు ఏది మైండ్లో ఉంది. బెంజ్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి బెంజ్ కార్ అఫర్మేషన్ చేసుకోండి సార్. మీరు ప్రతిరోజు ఆ బెంజ్ కార్ తీసుకుంటున్నట్టు, ఆ బెంజ్ కార్లో నుంచి దిగుతున్నట్టు, బెంజ్ కార్ కొనడానికి షోరూమ్కి వెళ్ళినట్టు, అక్కడ అడ్వాన్స్ పే చేసినట్టు, ఆ బెంజ్ కార్ వస్తున్నట్టు, ఇలా మీరు ప్రతిరోజు డ్రీమ్ అనుకుంటూ ఉండండి. ఈ అఫర్మేషన్ రాస్తూ ఉండండి. నాకు బెంజ్ కార్ కావాలి, నా డ్రీమ్ ఇది. డేట్ కూడా స్పెసిఫిక్గా డేట్ కూడా రాసుకోండి సార్. మీకు ఎప్పటి నుంచి ఎప్పటికి బెంజ్ కార్ కావాలి, ఈ నెల నుంచి నెక్స్ట్ నెలాఖరికి కావాలా, ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరానికి కావాలా, అఫర్మేషన్ క్లియర్గా రాయాలి. లేకపోతే విశ్వం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది. మీరు ఈరోజు ఇది అడిగి రేపు ఇంకోటి అడిగారు అనుకోండి, కార్ కూడా చేంజ్ అవ్వకూడదు, కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు, మీ నంబర్ ప్లేట్ కూడా చేంజ్ అవ్వకూడదు. ఏ నెంబర్ ప్లేట్ తీసుకోవాలో కూడా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. అది నీట్గా రాసుకోండి. ప్రతిరోజు రాయండి, ఒక 11 రోజులు రాయండి. 11 రోజులు ఇది చెప్పుకుంటూ ఉండండి. ఒక రోజు వదిలేసేయండి. ఏదో ఒక రోజు అదే కలర్ కారు బెంజ్ కార్ కనిపిస్తుంది. మీరు రోడ్లో వెళ్తూ ఉంటారు, ఏ జూనియర్ ఎన్టీఆరో ఏ నాగార్జునదో బెంజ్ కార్ కనిపించింది అనుకోండి, థ్యాంక్ యూ అని చెప్పేసి వచ్చేయండి. మీరు అలా చెప్పేసి వచ్చారనుకోండి, ఏదో ఒక రోజు ఆ కారు మీ డోర్కి వస్తుంది సార్. దానికోసం మీరు ప్రయత్నాలు చేయండి. నేను చెప్పేసి వచ్చాను థ్యాంక్ యూ కదా అని చెప్పి మీరు బుక్ చేయడం మానేస్తే రాదు సార్. అది మీరు బుక్ చేయాలి, దానికి అమౌంట్ కట్టాలి, అన్నీ కూడా విశ్వం చేయిస్తుంది మీకు. ఒక్కొక్క స్టెప్గా చేస్తుంది. ఇప్పుడు ఒక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటే మనం ఒక స్టెప్ వెళ్ళాలి, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, అలా వేస్తూనే పైకి వెళ్తాం కదా సార్. ఇలా మీరు మీ డ్రీమ్ అనేది రోజు అనుకుండండి, కంపల్సరీగా ఒక రోజు వస్తుంది మీకు బెంజ్ కార్. వెబినార్ గురించి, వెబినార్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఈ మంత్ October 25th వెబినార్ స్టార్ట్ అవుతుంది సార్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీగా మేము కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా నంబరు, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీ డీటెయిల్స్ వచ్చి 999 ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి కొన్ని సీట్స్ మాత్రమే వేకెన్సీలో ఉన్నాయి. మీరు ఎవరైనా కావాలంటే కింద గూగుల్ ఫామ్ ఫిల్ చేసి రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ శారదా గారు.